శ్రీమాత్రే నమః. పూజలో అమ్మవారికి తాంబూలం ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని అంటే, అమ్మవారికి తాంబూలం సమర్పించడం మన శక్తి స్తోమతను బట్టి ఉంటుందండి. అమ్మవారికి చీర పెట్టుకునేవారు చీర బ్లౌజ్ పీసు పెట్టి తాంబూలం అయితే ఇవ్వవచ్చు. పెట్టలేని వారు మామూలుగా ఆకు బక్క పళ్ళనే మీరు అమ్మవారికి తాంబూలంగా ఇవ్వవచ్చు. అమ్మవారికి చీర సమర్పించేవారు చీరకి బ్లౌజ్ పీస్ కి 3 చోట్ల పసుపు బొట్లు పెట్టి ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్ లో చీర బ్లౌజ్ పీసు పెట్టుకుని ఆ తర్వాత 3 కానీ 2 కానీ తొడుము తీసేసిన తమలపాకులు 2 అరటిపళ్ళు తీసుకోవాలి. అరటిపళ్ళు ప్లేస్ లో మీరు ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. అలాగే 2 బక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, 2 పసుపు కొమ్ములు, పసుపు కుంకుమ, చిల్లర నాణెం, పువ్వులు మాలలు కానీ పుష్పాలు కానీ పెట్టి, అలాగే గాజులు, ఇంకా మంగళకరమైన వస్తువులు గోరింటాకు, కాటుక, తిలకం ఇటువంటివి కూడా మీరు పెట్టవచ్చండి. ఇప్పుడు 3 గుప్పిల వరకు నానబెట్టినటువంటి శనగలను ఏదైనా ప్లేట్ లో వేసుకుని పెట్టుకుని ఇప్పుడు ఈ తాంబూలం నిండు తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించాలి. తాంబూలంలో గాజులను డజనున్నర ఇలా అయితే పెట్టవచ్చండి. ఇంక ఈ తాంబూలంలో తోరం కూడా పెట్టి అమ్మవారికి వాయనం సమర్పించవచ్చు.